హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమితోనే. దీనిని ఉగాది పండుగ పేరుతో తెలుగువారు జరుపుకుంటారు. పండుగలో చేసే పచ్చడికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పచ్చడి తీపి, వగరు, పులుపు ఇలా అన్నీ కలిసి ఉంటాయి. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఉగాది పచ్చడి రెసిపీని చూసేద్దాము. దానికోసం కొత్త చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇవి గిన్నెలో యాడ్ చేసుకొని ఇవి మునిగేలాగా నీళ్లు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చింతపండు గుజ్జుని తీసుకుని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉగాది పచ్చడి తయారీ కోసం మార్కెట్లో ఈ ఉగాది పచ్చడి తయారు చేసే షీట్లను అమ్ముతూ ఉంటారు. నేను ఈ షీట్ల నుండి డ్రై ఫ్రూట్స్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో మనకు గసగసాలు, ఎండు ద్రాక్షాలు, జీడిపప్పులు, బాదాం, పటిక బెల్లం, ఎండు ఖర్జూరాలు, వాల్నట్స్, చిరోంజి, కలంగడ విత్తనాలు ఇవన్నీ ఉన్నాయి. ఎండు ఖర్జూరాలు, వాల్నట్స్ లో విత్తనాలు ఉంటాయి కాబట్టి ఈ విత్తనాలన్నీ రిమూవ్ చేసుకొని ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బ్లెండర్ జార్లో యాడ్ చేసి కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే జార్లోనే ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పులు, ఫ్లేవర్ కోసం యాలకులను యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పచ్చి మామిడికాయ కానీ మామిడి పిందెలను కానీ తీసుకొని వాష్ చేసుకొని పైన ఉన్న చెక్కుని తీసేసి అందులో సగం మామిడికాయను తురుముకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మట్టి పాత్రలో పుట్నాల పొడి, కోర్స్ గా బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇందులోనే పట్టిక బెల్లం కూడా మనకు ఉంది, ఒక హాఫ్ కప్ దాకా తురుముకున్న కొబ్బెర, ఒక హాఫ్ కప్ దాకా మామిడికాయ తురుము, చింతపండు గుజ్జు పిండుకొని కలుపుకోవాలి. మీకు ఇక్కడ నీళ్ళ శాతం తక్కువ అనిపిస్తే కాస్త చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ పట్టిక బెల్లంలో ఉండే తీపి సరిపోయింది పచ్చడికి. మీకు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొద్దిగా బెల్లం తురుము కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మరీ తీయగా ఉంటే కూడా బాగుండదు. కాస్త ఉండనట్టుగా తీపి, వగరు, పులుపు ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ఈసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ఈ ఉగాది పచ్చడిని ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.